ప్రశ్నోత్తరిలో 11వ శ్లోకంలో ఉన్నాం మనం. విద్యాహికా బ్రహ్మగతి ప్రదాయ ఓథోహికో యస్తు విముక్తి హేతుః కో లాభః ఆత్మావగమో హి యో వైజితం జగత్కేన మనో హి యేన. ఇందులో 4 ప్రశ్నలు చూడండి. విద్యాహిక బ్రహ్మగతి ప్రదాయ, తెలుసుకొనవలసినది బ్రహ్మగతి ప్రదాయ, బ్రాహ్మీ స్థితిని చేరుట. బ్రాహ్మీ స్థితిని చేరుట. ఆ బ్రాహ్మీ స్థితి ఎక్కడుంది? నా హృదయములోనే ఉంది, ఆత్మస్వరూపముగానే ఉన్నది. అలా ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి నా స్వరూపమునే నేను తెలుసుకుంటా. ఇది బ్రహ్మగతి ప్రదాయ. అది తెలుసుకోవాలి. మిగిలిన బయట విషయాలు తెలుసుకునే దానివల్ల బాహ్యంగా పోదామే కానీ అంతర్ముఖంగా పోవడం అనేటువంటిది జరగదు. బయట ఉన్నటువంటిది సత్యం కాదు. బయట ఉండేదాన్ని తెలుసుకోకూడదనేం కాదు, బయట ఉండేదాన్ని తెలుసుకుంటారు. దానికి అది సత్యము కాదు అనేటువంటిది మనం గుర్తించాలి. అది సత్యం కాదని గుర్తించాలంటే సత్యమైనది ఏదో నీకు తెలియాలి. శాస్త్రం ఏం చెప్తాంది? సత్యమైనటువంటిది ఆత్మస్వరూపం, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః ఇదమేవ తు శాస్త్రం. ఇది వేదాంత డెండిమః. రోజు మనం పారాయణం చేస్తున్నాం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటే నీకు బయట కనిపించేటువంటిది ఏదైతే ఉన్నదో అదంతా కూడా సత్యమైనది కాదు అని స్పష్టంగా చెప్తూ ఉంది శాస్త్రం. అది చెప్పితే కేవలం వింటే అది సత్యం కాదని ఎట్లా మనకు తెలుస్తుంది? ఎందుకంటే ఇంత స్పష్టంగా తెలుస్తున్నటువంటిది అది సత్యము కాదు అని మన మనస్సు అంత తొందరగా స్వీకరించలేదు. చూడండి, సినిమాకి వెళ్తాము. సినిమా జరిగేటప్పుడు ఎటువంటి చెప్పండి, మనకి సినిమా చూస్తున్నాం, కరెక్ట్గా అక్కడ జరుగుతూ ఉన్నట్లే ఉందా లేదా? మనం ఆ సినిమాలో ఉన్నట్లుగా ఉన్నామా లేదా? ఆ సినిమాలో ఏమైనా జరిగిపోతుంది, అదంతా అందులోనే మన మనసు అందులో లీనమైందా లేదా? ఎంతసేపు ఉంటుంది అది అక్కడ? ఆ సినిమాలో అక్కడ ఉన్నంతసేపు ఉంటాము. ఆ సినిమా అయిపోయిన తర్వాత మనం వేరు, ఆ సినిమా వేరు అని ఆ తర్వాత గుర్తిస్తున్నాం.
శరీరంతో నేను, ఈ శరీరం వేరే నేను వేరే అనేటువంటిది అప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను 7 ఊరికే ధ్యానంలో మీకు చెప్తూ ఉంటే మనం ఏదో కొద్దిగా అలా అలా అనిపిస్తుంటుంది కానీ స్పష్టం కాదు. ఇక్కడ మనం చేసేటువంటిది ఏంటంటే బయట గుర్తించే సామర్థ్యం కోసం ఇది నీకు సహాయపడుతుంది. ఈ విచారణ కూడా మన మనస్సుకు బట్టి ఎంత చెప్తున్నారు చూద్దాం అని ఆ టీవీ చూసేటప్పుడు కొద్దిగా అనిపించి చూస్తారు. ఓ కరెక్టే, స్వామకడలో చెప్పాడే అని మళ్ళీ నీకు అనిపిస్తుంది. అదేవిధంగా నీ నీ ఇంటి విషయాలు వస్తాయి. నీ ఇంటి విషయాలంటే నీకు సంబంధించిన వాళ్ళతో కలిగేటువంటి బాధలు, సుఖ దుఃఖాలు అనేటువంటి వస్తాయి. ఆ సమయంలో ఇక్కడ కూడా నేను సేమ్ అలాగే ఇక్కడ అప్లై చేస్తాను అని చెప్పి దానిని నువ్వు కొద్దిగా వేరుగా ఉంచినట్లుగా అక్కడ చేస్తావు. వేరుగా ఉన్నట్లుగా నువ్వు చూడాలి. చూస్తూ వస్తే కరెక్ట్, అప్పుడు అది నిన్ను బాధించదు. అది నిన్ను అప్పుడు బాధించదు. ఆ తర్వాత వస్తుందన్నమాట ఏది? శరీరము వేరు, నేను వేరు. అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. జితం జగత్కేన, జగత్తును జయించడం. జగత్తును జయించడం అంటే ఈ బయట ఉండేదాన్నంతటినీ జయించడం. జయించడం అంటే ఏమనుకుంటున్నారు? దానికి వికారము చెందకుండా పోతే దానిని మనం లెక్క చెయ్యనట్లు లెక్క. ఇప్పుడు స్వీట్ ఉందండి, స్వీట్ తెచ్చిపెట్టారు మన ముందర. స్వీట్ అంటే బాగా ఇష్టం. స్వీట్ అంటే బాగా ఇష్టం. స్వీట్ తింటే మన షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి అని గుర్తించినాం. స్వీట్ తింటే షుగర్ లెవెల్స్ ఏమవుతున్నాయి? పెరుగుతూ ఉన్నాయి. బాగా అన్నం బాగా తింటున్నాం, అన్నమే తింటున్నాం, స్వీట్లు బాగా తింటున్నాం. కాబట్టి ఏమవుతున్నాయి? షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. బార్డర్కి వస్తూ ఉంది. బార్డర్కి వస్తుందంటే ఇప్పుడు ఏం చేయాలా? స్వీట్లు తినడం మానల్లా, తగ్గించల్లా. అన్నం కూడా తగ్గించి సంగటి అట్లాంటివి తినాలి. ఓకే, బాగానే ఉంది. కానీ బాగా తిని 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 నాలుగుకి ఎట్లా రెడీ అయింది? ఆ రుచులు చూచుట అదే కదా బాగా అలవాటై ఉంది. అలా అలవాటై ఉన్నటువంటి ఈ మనస్సు ఇప్పుడు అది కనిపించిన వెంటనే దానివైపు లాగబడుతుంది. దానివైపు లాగబడుతుందిగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూసి నీకు వెంటనే గుర్తు రావాలి. ఏమిటి? షుగర్ లెవెల్స్ పెరిగినాయి, ఈ వీటిని నేను ఇప్పుడు తీసుకోకూడదు అని ఫస్ట్ గుర్తించాలి. ఇప్పుడు నువ్వు దీన్ని తీసుకుంటే నాకు ఫలానా ఇబ్బంది వస్తుంది అని వస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? స్వీట్స్ తీసుకోవడం మానేస్తావు. అప్పుడు దూరం పెడతావు. వస్తుందిలే, ఏం పర్లేదు కానీ అని అనుకుంటే ఇప్పుడు మన పరిస్థితి అదే. ఇప్పుడు మనం చేస్తున్న పరిస్థితి ఏం తెలిసిన? విషయాలు అనేటువంటి ఉన్నాయి చూడండి. విషయాలు అనేటువంటివి వచ్చినప్పుడు ఆ విషయాలతో మనం సంబంధం పెట్టుకుని, ఈ విషయాలతో సంబంధం పెట్టుకుంటే మనం బంధంలో పోతున్నాము, అందులో సుఖము దుఃఖం అనేటువంటి దాంట్లో మునిగిపోతున్నామని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. అదేవిధంగానే మన అనుభవం చూసుకుంటే కూడా ఆ విషయాల వల్ల దుఃఖపడుతున్నాం. ఆ విషయాల వల్ల దుఃఖపడుతున్నాం. ఇప్పుడు ఆ విషయాల నుంచి దూరంగా ఉండగలగాలి. ఆ విషయాలకు నాకు సంబంధం లేదని గుర్తించగలగాలి. ఆత్మస్వరూపానికి ఆ విషయాలకు నిజంగా సంబంధం లేదు. ఆత్మకు విషయాలకు సంబంధం లేదు. నేను ఆత్మస్వరూపమే. అయితే నేను ఆత్మస్వరూపంగా ఉండలేకుండా ఉన్నాను. కారణం ఏంటంటే నేను ఆ విషయాలతో బాగా ముడిపడిపోయి ఉన్నాను. ఇప్పుడు నేను ఆత్మస్వరూపంగా, ఆత్మానంద స్వరూపంగా ఉందాము అని అంటే ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ మనస్సు ఆ విషయాలతో బాగా ముడిపడిపోయి ఉంది. తెలుస్తూ ఉంది నాకు.
ఇండియాలో ఉంటాడు. పోనీ దగ్గరుండేవాడు ఎప్పుడు దగ్గరుంటాడు, దగ్గరుండేవాడు ఎప్పుడు దగ్గరుంటాడు. వీని మీద మనకు ప్రేమ ఉండదు, దగ్గరుండేవాడి మీద మన ప్రేమ దగ్గర ఉంటుంది. వాడు అమెరికాలో ఉండేవాడు, వాడు మాట్లాడలేదు. చూడు వాడు ఎందుకు మాట్లాడలేదు. ఇంకోటి లండన్లో ఉంటాడే, వాడు మాట్లాడలేదు. ఇప్పుడు వాడు మాట్లాడలేదే అని ఈడు ఉండేవాడిని లెక్కలెక్కడ చేస్తాం. ఈడున్నాడు కదా వాడేదో మనం చూస్తాం కదా, చూడండి వాడితో మనకు లెక్కలేదు. వాడు ఎక్కడ చూస్తాడో అని ఉండే వాడు ఎందుకు కిరీటం పెట్టాడు. వాడు కనీసం నీతో మాట్లాడకుండా వాడిని పట్టుకొని నీ మనసులో నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే మునిగిపోతున్నావు లేదా, కుంగిపోతున్నావు లేదా? కారణం నిన్ను వాడు పట్టించుకోవట్లేదు, కానీ నువ్వు వాడిని విడిచిపెట్టట్లేదు. అదేవిధంగా సేమ్ ఈ విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ విషయాలన్నీ నిన్ను పట్టించుకోవట్లేదు, అవే నువ్వు వాటిని విడిచిపెట్టట్లా. స్వీట్ ఉంది కదా ముందర, స్వీట్ నిన్నేమని పిలుస్తుందా, రా రా నన్ను తిను అని అంటుందా? స్వీట్ పిల్లట్లేదు. మనమేం చేస్తున్నాము, స్వీట్ చూసిన వెంటనే దాని వైపు అట్లా చూడటం ఎట్లా ఉండడం. ఎందుకంటే పక్కలో ఉండే మనం గమనిస్తాము, స్వీట్ తింటే మళ్ళీ షుగర్ ఆయన చెప్తాడు, ఎవరు చూడకుండా స్వీట్ తినేస్తాడు అని వాళ్ళు మళ్ళీ పక్కలో గుసగుసలు చూడండి ఎట్లా ఉంటుంది. వాళ్ళు గుసగుసలేదు తప్ప నువ్వే చూసుకో. వాళ్ళ కోసమా మనం పెట్టాల్సింది. నేను బాగుండాలంటే ఏం చేయాలి? ఈ స్వీట్తో నేను దూరంగా ఎలా ఉండాలి. ఈ స్వీట్ తింటే నాకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, షుగర్ లెవెల్స్ పెరిగితే ఒళ్ళు నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, తల పని చేయదు, కళ్ళు మసాలు ఎక్కువ అవుతాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, ఒళ్ళు నీరసం అయిపోతుంది, జడ్డెక్కిపోతుంది. ఇవన్నీ వస్తున్నాయి దేనివల్ల? స్వీట్ తినేది కాదు. స్వీట్ తినుట అనేది ఎంతసేపు ఉంటుంది? దాని యొక్క టేస్ట్ మీకు నాలుక పైన పెట్టుకుని దానిని ఆస్వాదించేంతసేపు మాత్రమే ఉంటుంది. అంతేనా? మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయునో అనిత్యాః తాం తితిక్షస్వ భారత. చూసుకో, ఇప్పుడు కన్నుల చేత చూస్తున్నా, కన్నుల చేత చూసేటివన్నీ కన్నుల చేత చూస్తున్నంతసేపు నీకు ఎదురుగా ఉన్నంతసేపు నీకు కనిపిస్తున్నాయి. టీవీలో బొమ్మ నీకు చూసేంతసేపే కదా కనిపిస్తుంది. మళ్ళీ వేరే దానిపై చూస్తే అదేమైంది, అది మారిపోయింది. కన్నులతో చూసినప్పుడు మాత్రమే నీకు ఉంది దాని యొక్క స్పర్శ. ఆ సమయంలో మాత్రమే నీకు నవ్వు వస్తుంది, ఆ సమయంలో మాత్రమే నీకు బాధ వస్తుంది, ఆ సమయంలో మాత్రమే నీకు సుఖం వస్తుంది. దానిని పట్టుకొని ఆ సమయంలో జరిగిపోతాను, కానీ దాన్ని నువ్వేం చేస్తున్నావు? దాన్ని తీసి బుద్ధిలో ఎత్తిపెట్టుకుంటున్నామా లేదా? బుద్ధిలో ఎత్తిపెట్టుకుని ఇది ఇట్లా ఎవరో ఏదో ఒక మాట అంటారండి, అంటారు. ఆ మాటను పట్టుకొని దాన్ని తీసి ఎక్కడ పెట్టుకుంటారో దాన్ని ఎత్తిపెట్టారు బుద్ధిలో. నన్ను అట్లా అన్నాడు, నన్ను అట్లని నన్ను ఇబ్బంది పెట్టినాడు. ఎంతకాలం ఎట్లా ఉంటారు చెప్పండి?
బయట ఉండేటువంటిది కోల్పోవడం అవుతుందా, లేదా అది ఉండి అది ఉన్నంత వరకు శాంతి సుఖం ఉన్నట్లుగా ఉండి సుఖం ఉన్నట్లుగా ఉండి అది పోయిన వెంటనే దుఃఖం ఇస్తుంది, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? చూడండి, ప్రహ్లాదుని అంతా ఆలోచించి లాస్ట్కి ఏం చేశారంటే, మహాత్మా కోరికలు అనేటువంటిది రాకుండా ఉండే బలాన్ని నాకు, కోరికలు అనేటువంటివి రాకుండా అంటే కోరికలను కోరే భావన లేకుండా ఉండేదాన్ని నాకు ఆ కోరిక అంటే కోరికలు కోరకుండా ఉండుట అంటే ఎక్కడ కోరకుండా ఉంటాడు? నా దగ్గర ఉంటే ఇప్పుడు నా దగ్గర ఈ ఫోన్ ఉందండి, ఈ ఫోన్ అందరి దగ్గర ఉండే ఫోన్ కంటే వాల్యుబుల్గా ఉందని అనుకుంటున్నా. నా దగ్గర ఉండే ఫోన్, నేను ఇంతకుముందు కుప్పంలో పనిచేసినప్పుడు తిరుపతి నుంచి వస్తున్నా, ట్యాబ్ వచ్చింది, ట్యాబ్ ప్లస్ ఐఫోన్. కుప్పంలో ఉండే ఆయన బస్సులో వస్తున్నాడు, ఆయన దగ్గర ఉంది అది, ఆయన దగ్గర ఉంది. ఆయన చెప్పాడు అక్కడ, ఏం చెప్పాడంటే చిత్తూరు జిల్లాలో నా దగ్గర మాత్రమే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు, నేను మాత్రమే స్పెషల్గా ఆర్డర్ ఇప్పించి తెప్పించుకున్నాను. చిత్తూరు జిల్లాలో ఫస్ట్ వచ్చింది నాకే, వేరే దగ్గర ఎవరి దగ్గర లేదని చెప్పాడు. అప్పుడు తిరుపతి చిత్తూరు రెండు కంబైన్డ్గా ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన దగ్గర ఉంది కాబట్టి దీనిపైన వేరే వాళ్ళ దగ్గర ఏమన్నా ఉండాలని దానిపైన ఈర్ష్య ద్వేషం దానికి ఏమైనా ఉంటుందా? ఇంకా ఏమిటేముంటుంది? నా దగ్గర మాత్రమే ఉంది అనేది ఉంటుందా, ఉండదా? ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఉండేటువంటి చిన్న ఫోన్లు ఏంటి ఉంటాయనుకో, అది కావాలనే భావన ఏంటి ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఇది నా దగ్గర ఉంటే దీన్ని నేను నా దగ్గర ఉంటే దీన్ని నేను అనుభవిస్తూ ఉంటే బయట ఉండేదాన్ని పైన భావన ఉంటుందా? ఉండదు కదా. అలాగే ఇక్కడ కూడా ఏది ఉంటే బయట ఉండేదానిపైన భావన లేకుండా పోతుందో, ఏది ఉంటే ఏ స్థితిలో నేను ఉంటే బయట ఉండేదానిపైన భావన లేకుండా పోతుందో అది అదివు అని కోరాడు. ఎవరిని? నరసింహస్వామి. ఆయన అన్నాడు, అది నేను ఎందుకు, అది నీవే ఉండవు, నేను ఇచ్చేదేంటి? చూడండి, కావాల్సింటే మీరు వ్యాస భాగవతం చూసుకోవాలా, బయట వేరే వాళ్ళు రాసినట్టు చదివితే శ్రీమన్నారాయణ నాయన అది నువ్వే అయి ఉన్నావు, అందుకే నువ్వంటే నాకు చాలా ప్రీతి. జ్ఞాని త్వాత్మైవ మే మతం. చూడట్లా నువ్వు నేను ఒకటే అనే ఉద్దేశాన్ని అక్కడ చెప్తారు. అందుకే విభూతి యుగంలో ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం చెప్పాడా? ప్రహ్లాదుడు నేనే, విష్ణువు కాదు, ఆత్మస్వరూపమును గురించి భగవంతుని యొక్క తత్వాన్ని విభూతిని గురించి చెప్తూ ఈ భగవత్ స్వరూపాన్ని అనుభవంలో పెట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు చూపించారు. ఏమంటే అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఆ ఆత్మానుభూతిలో మనం ఉన్నామని అనుకోండి, అప్పుడు కంటితో చూసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఎంతటి గొప్పదైనా ఉండనిలేండి, ఎంతటి గొప్పదైనా కావచ్చు, దానిపైన భావన ఎలా ఉంటుంది? చూస్తావు కనిపిస్తుంది, కానీ నీకు భావన మాత్రం ఉండదు. స్వర్గలోకం అనేటువంటి భావన చెందిన స్వర్గలోకము కూడా ఏమిటది? ఒక టైంలో ఉండడం, ఇంకో టైంలో పోవడం, అంతే
హీరోయిన్